ఫ్రెండ్స్ మనకి కొత్తగా యూట్యూబ్‌లో అయితే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఫస్ట్‌గా అయితే మన ఛానెల్ అయితే క్రియేట్ చేసేటప్పుడు ఛానెల్ క్రియేట్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు చూడండి. 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4, 5 5, 6, 7 సబ్స్క్రైబర్ అయిన తర్వాత 50 సబ్స్క్రైబ్ అయిన తర్వాత 100 సబ్స్క్రైబ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఖుషి అవుతుంది. అంటే సంతోషం అవుతుంది. అవును మనం కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో మనకు 100 సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసేసాము. చూడండి మనకి సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 100 సబ్స్క్రైబ్ కంప్లీట్ అయిన తర్వాత 50 సబ్స్క్రైబ్ కంప్లీట్ ఎంతైనా సరే కంప్లీట్ అయినప్పుడు మనమైతే ఏం చేయాలంటే మనకి సబ్స్క్రైబర్ కూడా చెక్ చేస్తుండాలి. మన సబ్స్క్రైబ్ ఎవరు చేసుకున్నారు, ఆడియన్స్ ఎవరు అని మన సబ్స్క్రైబర్స్ కూడా చెక్ చేయాలి మనము. చెక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి డౌట్ అయితే ఉంటుంది. మనకి ఎలా చెక్ చేయాలి, సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వైట్ అప్లికేషన్లో అయితే చూపిస్తుంది. మనం ఎలా సబ్స్క్రైబర్స్ ని చూడాలి మనం కూడా చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనం వైట్ స్టూడియో అప్లికేషన్ కాకుండా మన యూట్యూబ్ కూడా కాకుండా మనకి క్రోమ్ వెబ్సైట్ లో మనకి డెస్క్టాప్ కూడా ఆన్ చేసుకుని వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి అదైతే మనం అయితే చేయాలి. అది ఏ విధంగా అంటే సింపుల్ ప్రాసెస్ ప్లస్ మీకు ఏ విధంగా చేయాలని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అది ఫస్ట్ అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ క్రోమ్ వెబ్సైట్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సర్చ్ ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ www.youtube.com అయితే ఇక్కడైతే వస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ .youtube.com అయితే ఇక్కడ వస్తుంది. కింద అయితే మనకి కింద సర్చ్ చేసి లేకపోతే టాప్ లో ఉంటే టాప్ లో అయితే దీని అయితే క్లిక్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే మనకి ఇక్కడ చాలా మందికి ఏం చేస్తారు డెస్క్టాప్ కూడా ఆఫ్ అయి ఉంటుంది. ఈ విధంగా డెస్క్టాప్ కూడా ఆఫ్ అయినప్పుడు ఇక్కడ మనకి స్మాల్ గా స్క్రీన్ అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి స్మాల్ గా స్క్రీన్ కనపడినప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు డెస్క్టాప్ ఆన్ చేసి ఇక్కడ మనకి డెస్క్టాప్ ఆన్ చేసేస్తే చాలు ఫుల్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మన ప్రొఫైల్ అయితే చూడండి. ఇక్కడ మనకి ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది జూమ్ చేయండి. ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ మన ఛానల్ అయితే వస్తుంది కదా. మన ఛానల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మనకి గూగుల్ అకౌంట్ ఉన్న తర్వాత స్విచ్ అకౌంట్ అయితే మీరు ఏమైనా ఎక్స్ట్రా ఛానల్స్ ఉంటే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి యూట్యూబ్ స్టూడియో అయితే అప్లికేషన్ అయితే ఉంచండి. వైట్ స్టూడియో పేరే యూట్యూబ్ స్టూడియో పేరే. వైట్ స్టూడియో అంటే మనం యాప్ ద్వారా మనకి ఫోన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా వెబ్సైట్ ల్యాప్టాప్ అలా ఉంటే మనకి డైరెక్ట్గా అయితే మనం ఇందులోనే చూడాలి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఓపెన్ కాదు. ఇక్కడ ఏం చేయండి డబల్ క్లిక్ అయితే చేయండి. డబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం చేస్తాం న్యూ గ్రూప్ అయితే దీనికి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సెకండ్ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఏమైతే చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ లో మనకి ఇక్కడ కాపీ రైట్స్ దీని గురించి మళ్ళీ తర్వాత లేటెస్ట్ పోస్ట్ గురించి ఉంటుంది. తర్వాత ఛానల్ ఎలిటిక్స్ గురించి ఉంటుంది. తర్వాత సబ్స్క్రైబర్స్ కౌంటింగ్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కామెంట్స్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ రీసెంట్ సబ్స్క్రైబర్స్ మనకి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు, ఎలా సబ్స్క్రైబ్ చేశారు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ సీ ఆల్ ఆప్షన్ కి జూమ్ చేస్తాను చూడండి. సీ ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సీ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే చూడండి సబ్స్క్రైబర్స్ ఓన్లీ చూడండి యూస్ ద ఇన్ హ్యావ్ ఇన్ సబ్స్క్రైబర్స్ పబ్లిక్. మనకి ఇక్కడ లైఫ్ టైం ఉంది. లైఫ్ టైంలో కాకుండా మీకు ఇక్కడ 7 డే లాస్ట్ బ్యాక్, తర్వాత 28, తర్వాత 90 డేస్ బ్యాక్, 365 డేస్ అంటే 1 year పైన సబ్స్క్రైబర్స్ ఎవరో చేశారు. 7 డేస్ బ్యాక్ ఎవరైనా సబ్స్క్రైబర్ చేస్తారో మనకైతే ఇందులో అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు చేస్తారో ఇందులో చూసినట్టుంటే మనకి ఇక్కడ 2021లో ఇక్కడ మనకి మన ఫస్ట్ ఛానల్ అయితే ఉండే. ఇక్కడ 2021లో మనకి ఇక్కడ April 7లో మనకి ఈ విధంగా సబ్స్క్రైబర్ చేశారు చూడండి. ఇక్కడ మనకి ఇంకా చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి పేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10 పేజెస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ 10 పేజెస్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఈ విధంగా సింపుల్గా అయితే ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ పేజ్ అయితే ఇక్కడ జూమ్ చేయండి. ఇక్కడ జూమ్ చేసే కింద ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే మనకైతే చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ చేంజ్ చేయించా తర్వాత మీకు ఇంకో పేజ్ అయితే దీన్ని క్లిక్ చేసినట్లుంటే మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయ్యి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఎవరెవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇందులో అయితే మనం పూర్తిగా అయితే చూసుకోవచ్చు. వాళ్ళకి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అన్ని చూడొచ్చు చూడండి. ఇక్కడ వాళ్ళకి మనకు 4 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మనకి ఇక్కడ చూసినట్లుంటే మనకి ఇక్కడ వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ శంకర్ రెడ్డి, తర్వాత చూడండి ఇక్కడ ముత్యాల, తర్వాత చూడండి చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. కృష్ణ, క్రిష్, తర్వాత చూడండి మనీ, తర్వాత కన్నీ, సో చూడండి ఇక్కడ సోము ఉంది. తర్వాత చూడండి ఇక్కడ సాయి, ఇక్కడ నేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకా చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ అయితే ఉంటాయి. మనకి 10 పేజెస్ చూడండి. 10 పేజెస్, 30 పేజెస్ అంటే 30 పేజెస్, 50 పేజెస్ అంటే 50 సబ్స్క్రైబర్స్. మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే అన్ని పేజెస్ అయితే ఇందులో అయితే కనపడుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ ఛానల్ అయితే సింపుల్ గా అయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే సింపుల్ గా సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఏ విధంగా మన ఆడియన్స్ ఏ విధంగా అయితే మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళైతే ఏ విధంగా వాళ్ళ ఛానల్ కూడా చూపించిన తర్వాత వాళ్ళ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదా తర్వాత మీరు ఏ విధంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో మనకి పేజ్ తగ్గ చూపిస్తుంది. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసినట్లు
దాంట్లో మనకి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది పూర్తిగా అయితే మనకైతే చూపిస్తారు. రీసెంట్ సబ్స్క్రైబర్స్ అవన్నీ మనకి ఈ విధంగా సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారో అంతమంది అయితే మనకు చూపిస్తుంది. 50 సబ్స్క్రైబ్ ఉంటే 50 సబ్స్క్రైబ్ చూపిస్తే, 100 సబ్స్క్రైబ్ ఉంటే 100 సబ్స్క్రైబ్ చూపిస్తుంది. ఎంతమంది సబ్స్క్రైబ్ ఉంటే అంతమంది చూపిస్తుంది. మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సబ్స్క్రైబర్స్ ఏ విధంగా చూడాలని. ఇంక వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.